మెదక్ జిల్లా నుండి పోలీస్ శాఖ ఎంపికైన 149 మంది వివిధ పోలీస్ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం ఉన్న పోలీస్ శాఖలో చేరి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు నేటి నుంచి పోలీస్ శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు నియమించబడ్డారని తెలిపారు. కానిస్టేబుళ్లు వారికి అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. మీ అందరికీ మెదక్ జిల్లా పోలీస్ తరఫున వెల్కమ్. ఈరోజు మీరు ఈ జిల్లా వాసులందరూ కూడా ఎంతో కష్టపడి పోటీలో పాల్గొని ఎగ్జామ్ రాసి కష్టపడి ఉద్యోగం సాధించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మీరందరూ వివిధ పీటీసీలు మీరందరూ ఎంతో బెస్ట్ పర్సన్ అంటే మీరు ఎంతో మంది కష్టపడి ఎంతో మంది పోటీలో పాల్గొంటే మీరు వచ్చిన ప్రోడక్ట్ మీరందరూ. మీరు ఇప్పుడు ఈ జిల్లా పోలీసులో జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేపు నుంచి మీరు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు దాకా మొన్నటి దాకా సివిలియన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు వివిధ రకాల డ్యూటీలు ఉంటాయి. ఏఆర్ కానీ సివిల్ కానీ తర్వాత ఉమెన్ పీసీలు అయ్యారు, తర్వాత ఉమెన్ పీసీలు సివిల్ వీళ్ళందరూ కూడా ఏ డ్యూటీ వచ్చినా కూడా డిసిప్లైన్ గా పనిచేయాలని మంచిగా పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచిగా పేరు తీసేవాళ్ళు కోరుతున్నాం. తర్వాత మీరందరూ కూడా ఇంకొకటి గుర్తు